వీడికి కూడా దేవుడే కారణం. ఎవడో కావాలని చేశాడు అది, లేకపోతే వీళ్ళే వైర్లు సరిగ్గా చేయలేదు. పెద్ద చర్చ్. నేను ఆ చర్చిని విమర్శించట్లేదు, ఆ చర్చిలో ఉన్న ఆ కృప సమాజంలో ఉన్న పాస్టర్ అట్లా ఆయన మాట్లాడిన మాటని నేను యాక్సెప్ట్ చేయను. ఆయన ఏమంటాడంటే మైక్ తీసుకొని, మా దగ్గర ధనం లేదు కానీ దర్శనం ఉందంట. నేను అంటున్నాను, దేవుడు అంత పెద్ద చర్చ్ కట్టమని దర్శనం ఇచ్చాడా? కాదు. నేను ఊరు నుంచి, నేపాల్ నుంచి వచ్చిన నెక్స్ట్ రోజు వస్తే రోహిత్ నాతో అంటున్నాడు, మన చర్చిని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా అని అడిగాను. అదే అన్న అయితే వెనకాల స్క్రీన్ అని కింద అడావుడి మామూలు కూర్చుంటే అని చెప్తున్నాడు. అది చేస్తాం ఇది చేస్తాం అని. నేను అన్నాను, అరే డెవలప్మెంట్ కావాలి కానీ వస్తువుల్లో లేకపోతే ఆ అట్మాస్ఫియర్లో కాదు, మనుషుల్లో డెవలప్మెంట్ రావాలి. కూర్చున్న ఈ 30 మంది కూడా ప్రార్థనా పరులు అవ్వాలి.